సో ఈరోజు ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ఒక కీలకమైన సబ్జెక్ట్ దట్ ఈస్ బడ్జెటింగ్. సో బేసిక్ ఈ బడ్జెటింగ్ విషయాల్లో రకరకాల థియరీస్ మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో కనపడుతూ ఉంటాయి. కొంతమంది 50, 30, 20 ఈ రూల్ అనేది మనకి యూట్యూబ్‌లో చాలా ఫేమస్ అయింది. సో బేసిక్ ఈ రూల్ అనేది ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో అప్లికబుల్ అవ్వగలుగుతుందనంటే అది ఖచ్చితంగా అది అప్లికబుల్ అయ్యే అవకాశాలు లేవు. సో బేసిక్ ఈ 50, 30, 20 రూల్ అనేది యూఎస్‌లో సెనేటర్ ఎలిజబెత్ వార్న్ అనే ఆవిడ యూఎస్ ప్రజల కోసం అని చెప్పి ఒక స్టాండర్డ్ రూల్‌ని తయారు చేసి పెట్టింది. కానీ అదే మన ఇండియన్ కాంటెక్స్‌లోకి వచ్చేసరికి ఆ రూల్ పెద్ద ఎత్తున పనిచేసే అవకాశాలు లేవు. దానికి గల కారణం ఏంటి? సో బేసిక్‌గా అక్కడ యూఎస్‌లో వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది 12థ్ స్టాండర్డ్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా ఇస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి ఉండేటువంటి ఇన్‌ఫ్లేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ వాళ్ళ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లు ఇవన్నీ చాలా స్ట్రాంగ్‌గా పెట్టుకొని ఉంటారు. సో బేసిక్‌గా 50% నీడ్స్ కోసం వాడాలి, 30% వాంట్స్ కోసం వాడాలి, 20% సేవింగ్స్ కోసం వాడాలి అని అంటే అది ప్రాక్టికల్‌గా మనకి సాధ్యపడేటువంటి సిట్యుయేషన్ కాదు. ఎందుకు? మన భారతదేశంలో ఎడ్యుకేషన్ కోసం మనం చాలా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క స్కూల్ కోసమే మనం పిల్లల కోసం యావరేజ్‌గా ₹1,00,000 సంవత్సరానికి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అండ్ దాంతో పాటు వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళే టైంకి వాళ్ళకి ఇంకా పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మన దగ్గర కల్చరల్ స్పెండింగ్ అనే ఒక బిహేవియర్ మన దగ్గర ఉంది. మనకి యూఎస్ లాంటి కంట్రీస్‌లో వాళ్ళకి పండగలు, ఇటువంటి అవసరాలు, ఇటువంటి పరిస్థితులు ఏవి ఎక్కువగా ఉండవు. కానీ అదే మన ఇండియాలోకి వస్తే ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ ఒక ఫెస్టివల్ ఉంటుంది. ప్రతి సంవత్సరం కనీసం ఇద్దరి పిల్లల బర్త్‌డేస్ చేసినా గానీ హియర్ అండ్ దేర్ మనకి 6-8 ఈవెంట్స్ అయితే ఒక ఫ్యామిలీలో జరగడానికి అవకాశం ఉంది. సో ఇంత డైవర్సిఫైడ్‌గా ఉన్నటువంటి మన దేశంలో, ఇంత కాంట్రాస్ట్‌గా ఉన్నటువంటి మన కంట్రీలో ఆ 50, 30, 20 రూల్ అనేది ఖచ్చితంగా పనిచేయదు.